హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మన ఈ వీడియోలో డిసీజ్ ఆఫ్ రైస్ గురించి డిస్కస్ చేసుకుందాం. వాట్ ఆర్ ది మేజర్ డిసీజెస్ ఇన్ రైస్? ఓకేనా, మనకి ప్యాడీలో వచ్చేటువంటి ఏదైతే ముఖ్యమైన డిసీజులు ఏమన్నాయో ఆ డిసీజ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఒక్కొక్కటి వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ మనం చూసుకుంటే రైస్ బ్లాస్ట్. బ్లాస్ట్ అనేది అత్యధికంగా ఎక్కువగా మన ప్యాడీ ఫీల్డ్లో కనిపించడం జరుగుతుంది అనమాట. ఇది మేజర్ డిసీజ్ కింద మనం చెప్పవచ్చు. ఓకేనా, దాని యొక్క కాజల్ ఆర్గానిజం మనం చూసినట్టయితే పైరిక్యులేరియా ఒరైజే ఆర్ పైరిక్యులేరియా గ్రాస్ అని చెప్పి అంటాం. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే బ్రౌన్ స్పాట్ అనమాట. దీని యొక్క కాజల్ ఆర్గానిజం హెల్మెంతస్పోరియం ఒరైజే. ఓకేనా, దీనికి ఇంకో పేరు ఉండడం జరిగింది అనమాట. దాన్ని మనం సెసమమ్ లీస్పాట్ అని కూడా చెప్పి అంటాం. ఎందుకు దీనికి పేరు రావడం జరిగిందంటే సెసమమ్ లీస్పాట్ అని చెప్పి, సెసమమ్ సీడ్ అంటే మనం నువ్వులు అని చెప్పి అంటాం. నువ్వుల గింజ అనేది ఎంత పరిమాణంలో ఏ ఆకారంలో కనిపించడం జరుగుతుందో సేమ్ ఈ యొక్క బ్రౌన్ స్పాట్ కూడా అంతే సైజు అంతే పరిమాణంలో అదే కలర్లో ఇంచుమించు కనిపించడం జరుగుతుంది అనమాట. అందువల్ల దీన్ని మనం బ్రౌన్ స్పాట్ని సెసమమ్ లీస్పాట్ అని కూడా పెట్టడం జరిగింది పేరు. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే షీత్ బ్లైట్ అని చెప్పి అంటాం. ఓకేనా, దీన్ని మన యొక్క కాజల్ ఆర్గానిజం రైజెక్టోనియా సోలాని. ఓకేనా, ఇంకా షీత్ రట్, ఫోర్త్ వన్ చూస్తే షీత్ రట్ డిసీజ్ అని చెప్పి అంటాం. ఈ షీత్ రట్ యొక్క కాజల్ ఆర్గానిజం సారక్లోడియం ఒరైజ్ అని చెప్పి అంటాం. ఇంకా నెక్స్ట్ వన్ స్టెమ్ రాట్. ఓకేనా, కాండం తెగులు అని చెప్పి అంటాం మన స్టెమ్ రాట్ని తెలుగులో. దీని యొక్క కాజల్ ఆర్గానిజం చూసుకున్నట్టే స్క్లెరోసియం ఒరైజే. ఇంకా ఇవన్నీ కూడా ఇంచుమించుగా మనం ఫంగల్ డిసీజ్ అని చెప్పి అంటాం. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే బిఎల్బి. దీన్ని మనం ఫుల్ ఫామ్గా చూసినట్టే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అని చెప్పి అంటాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యాక్టీరియల్ ఏజెంట్ అనమాట. బ్యాక్టీరియా ద్వారా వరి పంటకు వచ్చినటువంటి జబ్బులు అనమాట. అందువల్ల దీన్ని మనం బ్యాక్టీరియల్ డిసీజ్ అని కూడా చెప్పొచ్చు. దీన్ని మనం షార్ట్కట్లో బిఎల్బి అని చెప్పి అంటాం. ఈ బిఎల్బి యొక్క కాజల్ ఆర్గానిజం పేరు చూసుకుంటే జాంథోమోనస్ ఒరైజ్ పివి ఒరైజ్ అని చెప్పి అంటాం. ఇంకా వైరల్ డిసీజ్ ఒకటి ఉన్నది మనకి ఇక్కడ ఇచ్చుకునే లిస్టులో కానీ ప్రకారం చూసుకుంటే మేజర్గా కనిపించే ఎక్కువగా మనకి కనిపించే పీక్యులర్గా కనిపించే డిసీజ్ అనమాట రైస్ టుంగురు అని చెప్పి అంటాం. ఈ రైస్ టుంగురు యొక్క కాజల్ ఆర్గానిజం చూసుకుంటే రైస్ టుంగురు వైరస్ ఆర్టీవీ అని చెప్పి అంటాం అనమాట. ఇది వైరస్ డిసీజ్ అనమాట. ఇది మొక్కలకి రావడం జరుగుతుంది. ఇది మేజర్గా మనకి ప్యాడీ క్రాప్లో కనిపించేటువంటి డిసీజెస్ అనమాట. ఫంగల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్, వైరస్ డిసీజెస్ అనేవి.